डीईओ नलगोंडा विद्याशाखा ऑनलाइन कक्षाओं के लिए स्वागत। छात्र सकुशल होना, घर पर सुरक्षित होना। छात्र, मैं इशरतुन्निसा लिटिल फ्लावर विज्ञान मंदिर की हिंदी अध्यापिका हूँ। आज मैं 8वीं कक्षा के छात्रों के लिए हार के आगे जीत पाठ के बारे में जानकारी देना चाहती हूँ। हार అంటే ఏంటి పిల్లలారా? ఓటమి. హార్కే ఆగే జీత్. ఓటమి ముందే గెలుపు అనేది ఉంటుంది. అంటే ఓటమి లేనిది గెలుపు అనేది రాదు అనేసి మనకి ఇక్కడ పాఠంలో ఇవ్వడం జరిగింది. పిల్లలారా, ఇక్కడ ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ మనకు ఒక చిత్రపటాన్ని ఇవ్వడం జరిగింది. ఆ చిత్రపటం వైపు ఒకసారి చూడండి అమ్మా. అయితే ఈ చిత్రపటం కింద మనకు కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ చిత్రపటంలో మనకు ఏం కనిపిస్తుంది? అపాహిజ్ లోగ్ దిఖాయి దే రహే హే. అపాహిజ్ అంటే అర్థం ఏంటి పిల్లలారా? వికలాంగులు. వికలాంగులు ఎవరిని అంటారు? చేతులు లేని వాళ్ళని, కళ్ళు కనిపించని వాళ్ళని, కాళ్ళు లేని వాళ్ళని, చెయ్యి కాలు పని చేయని వాళ్ళని. అంటే మన అవయవంలో ఏదన్నా ఒక భాగము పనిచేయనప్పుడు వికలాంగులు అని అంటారు. అయితే ఇక్కడ మనకు పిక్చర్లో చిత్రపటంలో వికలాంగులు ఇచ్చారు. వికలాంగులు ఏం చేస్తున్నారు? ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. వికలాంగులు ఫుట్బాల్ ఆడడం చూడండి, విచిత్రమే కదా. ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది చూడండి. చిత్రమే క్యా దిఖాయి దే రహా హై? చిత్రమే హమే అపాయిజ్ దిఖాయి దే రహే హై. వికలాంగులు కనిపిస్తూ ఉన్నారు. వే క్యా కర్ రహే హై? వే ఫుట్బాల్ ఖేల్ రహే హై. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఇసే देखने पर हमें हमारे मन में क्या विचार उठते हैं? వీళ్ళని చూసిన తర్వాత మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయి? तो देखिए, इन्हें देखने पर हमें हमारे मन में यह विचार उठते हैं कि మన మనసులో ఆలోచన వస్తుంది ఏమని అంటే, అపాహిజోं को भी मन होता है. వాళ్ళకు కూడా ఒక మనసు అనేది ఉంటుంది, వాళ్ళకు కోరికలు ఉంటాయి. कुछ आशाएं आकांक्षाएं होती हैं. వాళ్ళలో కూడా కొన్ని ఆశలు ఆకాంక్షలు ఉంటాయి. उन आशाओं को आकांक्षाओं को सफल बनाने के लिए, पूर्ण करने के लिए, వాళ్ళ ఆశల్ని ఆకాంక్షల్ని పూర్తి చెయ్యడానికి हम उन्हें सहयोग देना चाहिए. మనం వాళ్ళని సహయోగం ఇవ్వాలి అని అంటే వాళ్ళకు ప్రోత్సహించాలి. వాళ్ళని ఎప్పుడూ లోగా చూడకూడదు. ఎప్పుడైతే మనం వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఉంటామో అప్పుడు వాళ్ళలో కుతూహలం పెరుగుతుంది. వాళ్ళలో కుతూహలం పెరగడం వల్ల వాళ్ళు చెయ్యాలనుకున్న పనిని సక్సెస్ఫుల్ చేయగలుగుతారు. అర్థమైందా పిల్లలారా? ఇప్పుడు మనము పాఠం వైపు వెళ్దామా? तन मन व आत्मा से जो मजबूत होते हैं, सफलता उसके कदम चूमती हैं. शक्ति के लिए शारीरिक तंदुरुस्ती चाहिए. निश्चित परिस्थिति में समय पर अपना प्रदर्शन करने के लिए मानसिक संतुलन चाहिए. व मूल्यों के अनुरूप जीने हेतु आत्मबल चाहिए. इन तीनों ही प्रकार की क्षमताओं का दूसरा नाम ही विल्मा ग्लोडियन रूडॉल्फ है. अमेरिका के टेनेसी प्रांत में एक रेलवे मजदूर के घर में 23 जून 1940 में विल्मा ने जन्म लिया, जिसकी मां घर घर जाकर झाड़ू पोंछा लगाती थी. वह 9 वर्ष तक जमीन पर कभी पांव रख कर नहीं चल सकी, क्योंकि उसको 4 वर्ष की उम्र में पोलिया हो गया था. तब से वह बैसाखियों के सहारे चलती थी. डॉक्टरों ने जवाब दे दिया था कि वह कभी भी जमीन पर अपने कदम सीधे नहीं रख पाएगी. उसकी माँ बड़ी धर्मपरायण, सकारात्मक मनोवृत्ति वाली, साहसी महिला थी. माँ की आदर्शवादी बातें सुनकर विमला ने कहा, माँ, मैं क्या कर सकती हूँ, जबकि मैं चल ही नहीं पाती हूँ. मेरी बेटी, तुम जो चाहे प्राप्त कर सकती हो. माँ ने आत्मविश्वास के साथ कहा, क्या मैं दुनिया की सबसे तेज धावक बन सकती हूँ? विमला ने तुरंत प्रश्न किया, क्यों नहीं मेरी बेटी,
मुझे तुझ पर पूरा विश्वास है, माँ ने दृढ़ विश्वास के साथ कहा। कैसे? जबकि डॉक्टरों के अनुसार मेरे लिए चल पाना संभव नहीं है, विमला ने करुण स्वर में कहा। ईश्वर में विश्वास है, स्वयं पर भरोसा, मेहनत और लगन से तुम जो चाहो वह प्राप्त कर सकती हो। माँ ने यह कहते हुए उसे गोद में उठा लिया। देखिए, तन मन व आत्मा से जो मजबूत होते हैं, तन का अर्थ क्या है? शरीर, तन शरीर, बॉडी, शरीरमु, तन मन मनस्सु, हृदयमु, मन हृदय, हृदयमु मनस्सु, आत्मा, तन मन व आत्मा से जो मजबूत होता है, मजबूत होना दृढ़ंगा ఉండడము, मजबूत, दृढ़, మజబూత్, దృఢంగా ఉండడము. ఎవరైతే తన్ మన్ ఆత్మతో దృఢంగా ఉంటారో సఫలత ఉస్కే కదం చూముతీ హై. సఫలత, విజయ్, విజయము. విజయ్, విజయము. ఉస్కే కదం చూముతీ హై. కదం పాదాలు, చూమునా అందు పాదాల దగ్గరికి రావడము. ఎవరిలోనైతే తన్ మన్ ఆత్మవిశ్వాస్ దృఢంగా ఉంటుందో వాళ్ళ దగ్గరికి సఫలత అన్నది, అంటే విజయం అన్నది కాళ్ళ దగ్గరికి వస్తుంది అని అంటున్నారు ఇక్కడ. శక్తి కే లియే శారీరక తందరుస్తి చాహియే. శక్తి కే లియే అంటే శక్తి కొరకు శారీరకంగా తందురుస్తి, స్వస్థ్, తందురుస్తి, स्वस्थ, हेल्दी चाहिए. निश्चित परिस्थिति में समय पर अपना प्रदर्शन करने के लिए, निश्चित परिस्थिति में, निश्चित परिस्थितिలో సమయాన్ని అనుసరించి अपना प्रदर्शन తన యొక్క ప్రతిఫలము ప్రదర్శన करने के लिए తను ఏంటో రుజువు చూయించడానికి మానసిక సంతులన్ చాహియే. మానసికంగా సంతులన్ చాహియే. వహ మూల్యోం కే అనురూప్, అవి ఎంత విలువైనా కూడా దాన్ని అనుసరించి పరిస్థితిని బట్టి జీనే హేతు ఆత్మబల్ చాహియే. అంటే సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఆత్మబలము తప్పనిసరి ఉండాలి. ఎప్పుడైతే మనిషిలో ఆత్మబలము లేదో శారీరక బలము ఎంతున్నప్పటికీ కూడా వృధానే. శారీరక బలము కేవలము మనిషిని హెల్దీగా ఉంచడానికే కానీ దేనికి పనికిరాదు. అంటే మనకి ఎప్పుడైతే ఆత్మబలం ఉంటుందో, ఆత్మవిశ్వాసం ఉంటుందో అప్పుడే మనము సక్సెస్ఫుల్ కాగలుగుతాము అనేసి ఇక్కడ అంటున్నారు. ఇన్ तीनों ही प्रकार की क्षमता का दूसरा नाम ही విల్మా గ్లోడియన్ రూడాల్స్, ఇది పేరు. అయితే క్షమత శక్తి. किन तीनों की क्षमता? तन मन आत्मा से जो मजबूत होते हैं, इन तीनों की क्षमता ही, क्षमता का दूसरा नाम यहाँ पर क्या दिया गया है? విల్మా గ్లోడియన్ రూడాల్ఫ్. దానికి రెండో పేరు, అంటే తన్ మన్ ఆత్మ నుండి దృఢంగా ఉన్నటువంటి దానికి రెండో పేరు ఇక్కడ విల్మా గ్లోడియన్ రూడాల్ఫ్ అని చెప్తున్నారు. అమెరికాకే టెనేసీ ప్రాంతమే, అమెరికాలో టెనేసీ ప్రాంతంలో ఏక్ రైల్వే మజ్దూర్ కే ఘర్ మే, ఒక రైల్వే మజ్దూర్ కే ఘర్ మే, రైల్వేలో పనిచేసేవాడి ఇంట్లో
23 జూన్ 1940 में 23 జూన్ 1940లో విమ్లానే జన్మ లియా. తన ఇంట్లో ఒక కూతురు జన్మించింది. ఆ కూతురు పేరేంటి? విల్మా. उसकी माँ घर घर जाकर झाड़ू पोंछा लगाती थी. కూలిగా పని చేసేది కదా వాళ్ళ నాన్నగారు. అయితే వాళ్ళ అమ్మ ఏం చేసేది? ఉస్కీ మా ఘర్ జాకర్, ఇంటింటికి వెళ్ళి झाड़ू पोंछा लगाना, ఇల్లు ఊడ్చడము తూడ్చడము. वह 9 वर्ष तक जमीन पर कभी पांव रख नहीं चल सकी, रख कर चल नहीं सकी. అయితే विल्मा 9 वर्ष तक, कितने वर्ष तक? 9 years, 9 वर्ष तक जमीन पर पांव पैर, భూమి మీద కాలు పెట్టి నడవలేకపోయింది. क्योंकि ఎందుకనగా उसको 4 वर्ष की उम्र में, తనకి 4 సంవత్సరాల వయసులోనే పోలియో హో గయా, పోలియో వచ్చేసింది. పోలియో వచ్చింది కాబట్టి నడవలేరు కదా, తను నడిచేది కాదు. तब से वह बैसाखियों के सहारे चलती थी. बैसाखी का अर्थ కుంటివాణి చంక కర్ర. అంటే ఇక్కడ ఒక కర్ర సపోర్ట్గా పెట్టుకొని, ఇక్కడ ఒక కర్ర సపోర్ట్గా పెట్టుకొని ఇలా నడుస్తారు. అంటే కాళ్ళు బలహీనత ఉన్నవాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు అలా నడవడం జరుగుతుంది. అలా కర్ర సహాయంతో నడిచే వాటిని కర్రల్ని బైసాఖి అని అనడం జరుగుతుంది. బైసాఖీకే సహారే చల్తీ థీ. ఈ కర్రలు తీసుకొని తను నడిచేది. डॉक्टरों ने जमीन पर अपना कदम सीधे नहीं, डॉक्टरों ने जवाब दे दिया कि, డాక్టర్స్ అందరూ కూడా సమాధానం ఇచ్చారు. దే దియా థా కి సమాధానం ఇచ్చేశారు. ఏమనంటే వా కభీ జమీన్ పర్ అప్నే కదం సీదే నహీ రఖ్ పాయేగి. తను భూమి మీద కాళ్ళు నిలకడగా ఎప్పుడూ పెట్టదిగా అనేసి డిక్లేర్ చేసేశారు. కహ దియా థా కి డిక్లేర్ చేసేశారు. उसकी माँ बड़ी धर्मपारायण, सकारात्मक मनोवृत्ति वाली साहसी महिला थी. అయితే उसकी माँ విమ్లా తల్లి ధర్మపారాయణ్, ధర్మాత్మక చింతన కలిగినటువంటి స్త్రీ. అంటే ఎల్లప్పుడూ ధర్మం మీదే నడిచేది. అంటే మంచి గుణం కలది, ఎవరిని బాధ పెట్టేది కాదు. అలాంటి ధర్మపారాయణ స్త్రీ, ధర్మాత్మికత చింతన కలిగినటువంటి స్త్రీ, సకారాత్మక్ మనోవృత్తి వాలి, అంతేకాకుండా సకారాత్మక్ ఎలాంటి కల్మిషము లేకుండా మనోవృత్తి కలిగినటువంటి సాహసీ మహిళ, ధైర్యం కల స్త్రీ. అంటే నా కూతురికి దేవుడు ఇలా ఎందుకు పుట్టించాడో, నా కూతురికి ఇలా ఎందుకు ఇచ్చాడో, నా కూతురికి కాళ్ళు లేకుండా అయింది, అలా ఎప్పుడు ఆలోచించేది కాదు. దేవుడు ఏదో రూపంలో ఒక కూతుర్నైతే ఇచ్చాడు, దానికే నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్న భావనతోటే ఉండేదే కానీ ఎప్పుడూ ఎవరిని నిందించేది కాదు. అలాంటి మనస్తత్వం కల విమ్లా తల్లి. మాకి ఆదర్శవాది బాతోన్సే, తన తల్లి ఎప్పుడు కూతుర్ని చిన్నచూపుగా మాట్లాడేది కాదు. ఆదర్శవాది బాతే, ఆదర్శ మాటలు మాట్లాడేది, అంటే గొప్ప మాటలే మాట్లాడేది, మంచి మాటలే మాట్లాడేది. ఏమైందన్నా, నీకు కాళ్ళు లేవు కదా, ఏమవుతుంది, ఏం కాదు, నడవగలుగుతావు కదా, ఇవాళ కాకుండా రేపు నడుస్తావు, రేపు కాకుండా ఎల్లుండి నడుస్తావు, మొత్తానికి నువ్వు నడుస్తావు, నీకేమీ కాదు అన్న విశ్వాసాన్ని పెంచేది. తను వీక్గా ఉన్నది అన్న ఆలోచన రానివ్వకుండా చేసేది. అంతేకాకుండా తనలో కూడా అలాంటి ఆలోచన ఉండేది కాదు. అలాంటి తల్లి. आदर्शवादी बातें सुनकर विमला ने कहा,
ఎప్పుడు ప్రోత్సహించే మాటలే చెప్పేది కదా విమలా తల్లి. అయితే విని ప్రోత్సహించే మాటలు విని ఏమని చెప్పిందంటే, మా మై క్యా కర్ సక్తీ హూ, నేనేం చేయగలుగుతాను క్వశ్చన్ మార్క్ చేస్తుంది తల్లికి. జబ్కి మై చల్ నహీ పాతీ హూ, ఎప్పుడైతే నేను నడవలేను, మై క్యా కర్ సక్తీ హూ, నేను నడవలేను కదమ్మా అంటే నువ్వేదైనా చేయగలుగుతావు నాన్న, నీకేం కాదు నాన్న, ఆ రకంగా ప్రోత్సహించేది తల్లి. అలా ప్రోత్సహించినప్పుడు విని 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 విమల నేనేం చేయగలుగుతానమ్మా, నేను నడవనే లేను కదా, నడకే రానిదాన్ని, నేనేం చేయగలుగుతాను, ఏం సాధించగలుగుతాను. అప్పుడు తల్లి ఏమని చెప్పిందో చూడండి. మేరీ బేటీ, చూడు నాన్న, ప్రేమగా ఆత్మధైర్యముతో ఆత్మవిశ్వాసముతో, తుమ్ జో చాహో ప్రాప్త్ కర్ సక్తీ హో, నువ్వే కావాలనుకుంటే అది నువ్వు సాధించగలుగుతావమ్మా. నీ మనసులో ఏముంది, ఏ కోరిక ఉంది, దాన్ని నువ్వు సాధించగలుగుతావు, తప్పనిసరి సాధిస్తావు. మానే ఆత్మవిశ్వాస్ కే సాత్ కహా, మనిషిలో ఆత్మవిశ్వాసం యొక్క విలువ చాలా గొప్పది అని అంటారు. అందుకని తల్లి ఏమని చెప్పింది, ఏదో మాట చెప్పేసి జారుకుందామన్నట్లు కాదు. తను చెప్పిన మాటలో ఎలా ఉంది అంటే ఆత్మవిశ్వాసము నిండి ఉంది. ఆత్మవిశ్వాస్ కే సాత్ కహా, क्या मैं दुनिया की सबसे तेज धावक बन सकती हूँ. సరే అమ్మా, నేను దునియాకి ప్రపంచకి ప్రపంచములో సబ్సే బడి అందరికంటే పెద్ద ధావక్, ధావక్ మీన్స్ తేజ్ దౌడనే వాళ్ళ, చురుకుగా పరిగెత్తే, చురుకుగా పరిగెత్తగలుగుతానా, నేను ప్రపంచంలో అందరికంటే చురుకుగా పరిగెత్తగలుగుతానా అంటే నేను రన్నింగ్ రేస్ చేయగలుగుతానా, పరుగు పందెంలో నేను పాల్గొనగలుగుతానా. విమలానే తురంతు ప్రశ్నక్రియ, విమల వెంటనే తల్లితో ప్రశ్నించింది, నేను పరిగెత్తగలుగుతానా, ప్రపంచంలో అందరికంటే ముందు పరిగెత్తగలుగుతానా, పరుగు పందెంలో నేను భాగం తీసుకోగలుగుతానా. क्यों नहीं मेरी बेटी, मुझे तुझ पर पूरा विश्वास है. అయినప్పటికీ కూడా చూడండి ఎంత ధైర్యంగా చెప్తుందో తల్లి. క్యో నహీ మేరీ బేటీ, ఎందుకు పరిగెత్తలేవు నాన్న, నీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. యూ కెన్ డూ, నువ్వు చేయగలుగుతావు, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మానే దృఢ విశ్వాస్ కే సాత్ కహా, ఫస్ట్ ఆత్మవిశ్వాస్ కే సాత్ కహా, ముందు తల్లి ఏం చెప్పింది, ఆత్మవిశ్వాసముతో చెప్పింది, ఇప్పుడు దృఢమైన విశ్వాసముతో చెప్పింది, అంటే గట్టి నమ్మకంతో. కైసే, ఎట్లా, జబ్కి డాక్టరోं के अनुसार मेरे लिए चल पाना संभव नहीं है. డాక్టర్లు చెప్పిన ప్రకారంగా నేను నడవడము సంభవ్ నహీ హై, అసంభవ్ హై. సంభవ్ విలోమ శబ్ద అసంభవ్, అయితే నేను నడవడము అసంభవం కదా, సంభవం కాదు కదా, అసలు సాధ్యం కాదు కదా. విమలానే కరుణా స్వర్మే కహా, విమల కరుణా స్వరముతో, పాపం అంటాం కదా జాలిగా చెప్పింది, అమ్మా నేను ఎలా పరిగెత్తగలుగుతాను, డాక్టర్లు నేను నడవలేనే అని అన్నారు కదా, భూమి మీద కాలే పెట్టలేదన్నారు కదా. కరుణా స్వరముతో చెప్పింది. ఈశ్వర్ మే విశ్వాస్ హై, నీకు భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఉందా, నీలో భగవంతుడు ఉన్నాడా, భగవంతుడి మీద విశ్వాసం ఉందా. స్వయం పర్ భరోసా హై, నీ మీద నీకు నమ్మకం ఉందా. ఈశ్వర్ మే భరోసా, స్వయం మే, ఈశ్వర్ మే విశ్వాస్, स्वयं में भरोसा, मेहनत और लगन, मेहनत श्रम कष्टम, श्रम कष्ट,
కష్టం చేసే గుణం నీలో ఉందా, శక్తి నీలో ఉందా? और लगन, लगन అంటే ఏకాగ్రత, लगन నీలో ఏకాగ్రత ఉందా? ఏకాగ్రత से तुम जो चाहो वह प्राप्त कर सकती हो. నువ్వు ఏదనుకుంటే అది చేయగలుగుతావు. ఎప్పుడైతే భగవంతుడి మీద విశ్వాసం ఉండి, నీ మీద నమ్మకం ఉండి, నువ్వు కష్టపడుతూ ఏకాగ్రతతో పనిచేస్తే, అంటే అటు ఇటు డిస్టర్బ్ కాకుండా, నా కాలు సరిగా నడవడానికి రాదు అన్న ఆలోచనని పక్కకు తెప్పేసేసి, అందరి లాంటి దాన్నే నేను కూడా నడవగలుగుతాను, నేను కూడా పరిగెత్తగలుగుతాను అన్న ఏకాగ్రతతో నువ్వు ఎప్పుడైతే ముందుకు నడుస్తావో ప్రాప్తి కర్ సక్తి హో. నువ్వు ఏదనుకుంటే అది నువ్వు పొందగలుగుతావు. ప్రాప్తి కన్నా పొందగలగడం. మానే యహ కహతే హుయే ఉసే గోద్ మే ఉఠా లియా. అలా చెప్తూ తల్లి ఏం చేసింది, విల్మాని ఒళ్ళోకి తీసుకుంది, అంటే దగ్గరికి అద్దుకుంది. దగ్గరికి అతుక్కోవడం అంటే మమత, కరుణ, తల్లి ప్రేమని ఇంకెక్కువగా చూయించింది. दूसरा पैराग्राफ देखिए. माँ की प्रेरणा व हिम्मत से 9 वर्ष की विल्मा ने बैसाखियाँ उतार फेंकी. वह चलना प्रारंभ किया. अचानक बैसाखियाँ उतार देने के बाद चलने के प्रयास में कई बार जख्मी होती रही, दर्द झेलती रही, लेकिन उसने हिम्मत नहीं हारी और कोई सहारा नहीं लिया. आखिरकार 1 साल के बाद वह बिना बैसाखियों के चलने में कामयाब हो गई. इसी प्रकार 8वीं कक्षा में आते आते उसने अपनी पहली दौड़ प्रतियोगिता में हिस्सा लिया और वह सबसे पीछे रही. उसके बाद दूसरी, तीसरी, चौथी दौड़ प्रतियोगिताओं में हिस्सा लेती रही और हमेशा आखिरी स्थान पर आती रही, लेकिन वह पीछे नहीं हटी. निरंतर दौड़ प्रतियोगिताओं में भाग लेती रही और अंत में उसने एक दिन प्रतियोगिता में प्रथम स्थान प्राप्त कर लिया. देखिए छात्र, माँ की प्रेरणा, తల్లి యొక్క ప్రేరణ వల్ల, ప్రోత్సాహం వల్ల, ధైర్యం వల్ల वह हिम्मत से 9 वर्ष की विल्मा ने बैसाखियाँ उतार फेंकी. కర్రలతో సహాయంతో నడిచేది కదా పిల్లలారా విల్మా. అయితే ఆ కర్రల్ని తీసి పడేసింది. ఉతార్ ఫేంక్ది తీసేసింది. వహ చల్నా ప్రారంభ కియా, నడవడం ప్రారంభించింది. అంటే అడుగు వేస్తూ పడడం, అడుగు వేస్తూ పడడం. అచానక్, అకస్మాత్తుగా, బైసాఖియా ఉతార్ దేనే కే బాద్, కర్రలు తీసేసిన తర్వాత, చల్నే కే ప్రయాస్ మే, ప్రయత్నము, प्रयत्न, चलने के प्रयत्न में, नड़चे प्रयत्नमुलो कई बार जख्मी होती रही. जख्मी, घायल. గాయపడుట, ఎన్నోసార్లు గాయపడుతూ ఉంది, అంటే ఎన్నోసార్లు దెబ్బలు తగిలాయి. దర్ద్ ఝేల్తీ రహి, దర్ద్ నొప్పి, బాధపడుతూ ఉంది. ఝేల్నా బాధపడము. లేకిన్ ఉస్నే హిమ్మత్ నహీ హారీ, కానీ విల్మా నమ్మకాన్ని కోల్పోలేదు, ధైర్యాన్ని కోల్పోలేదు. హిమ్మత్ నహీ హారీ, హిమ్మత్ ధైర్యము. ధైర్యాన్ని కోల్పోలేదు. और
कोई सहारा नहीं लिया అలాగని వెళ్తూ ఉంటే పడుతుందంటే గోడను పట్టుకోవడం, పడుతుందంటే టేబుల్ని పట్టుకోవడం, పడుతుందనగానే అమ్మ ఒకసారి రావా అని పిలవడము, అలా ఏ సహాయం తీసుకోలేదు. పడేది తనకు తనే లేసేది. ఆఖిర్కార్ 1 साल के बाद, ఆఖిర్కార్ మొత్తానికి 1 साल के बाद, 1 సంవత్సరము తర్వాత वह बिना बैसाखियों के चलने में कामयाब हो गई. 1 year ప్రాక్టీస్ చేసి 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 ప్రాక్టీస్ తర్వాత బినా బైసాఖియోంకే అంటే కర్రల సహాయం లేకుండానే కామయాబ్ హో గయి. కామయాబ్ హోనా విజయము, విజయాన్ని పొందింది, సక్సెస్ అయింది, విజయాన్ని పొందింది. इस प्रकार 8वीं कक्षा में आते आते ఈ ప్రకారంగా ఈ రకంగా 8th క్లాస్లో వస్తూ వస్తూ ఉస్నే అప్నీ పహలీ దౌడ్ తను మొదటి పరుగు పందెము, పహలీ దౌడ్ మొదటి పందెము ప్రతియోగిత మే హిస్సా లియా. ప్రతియోగిత, ప్రతియోగిత అంటే హోడ్, హోడ్ అంటే పోటీ. పోటీ ఫస్ట్ సారి పోటీలో పాల్గొన్నది. और वह सबसे पीछे रही. కానీ ఆ పరుగు పందెంలో అందరూ పరిగెత్తుతూ ఉంటే విల్మా మాత్రము వెనకకుంది. ఎందుకంటే అంత స్పీడ్గా పరిగెత్తలేదు కదా, అందుకని వెనకకుంది. उसके बाद दूसरी बार फिर प्रतियोगिता में भाग ली. उसके बाद तीसरे बार प्रतियोगिता. ఒకసారి అలా నేను వెనకకున్నాను, అందరూ పరిగెత్తుతున్నారు, నేను పరిగెత్తలేకపోతున్నాను అనేసి తను నిరుత్సాహపడలేదు. చూడండి పిల్లలారా, ఒకసారి వెనకకు వచ్చింది కదా, అందరిలో వెనకకుంది. వెనకకున్నప్పటికి కూడా వెనకకున్నాను, పర్లేదులే, ఇంకా కొంచెం నేను ముందుకు పోగలుగుతాను, మళ్ళీ పరిగెత్తితే, మళ్ళీ కొంచెం పరిగెత్తితే మళ్ళీ ఇంకా ముందుకెళ్ళగలుగుతాము, మళ్ళీ పరిగెత్తితే మళ్ళీ ఇంకా ముందుకెళ్ళగలుగుతామన్న ఆశతో, ఆకాంక్షతో, కోరికతో, ఆత్మవిశ్వాసముతో, ఆత్మబలముతో తను ఒకసారి పాల్గొన్నది, ఓడిపోయింది. రెండోసారి పాల్గొన్నది, ఓడిపోయింది. మూడోసారి పాల్గొన్నది, ఓడిపోయింది. మొత్తానికి 4వసారి చౌథీ దౌడ్ ప్రతియోగితా మే హిస్సా లేతీ రహి. 4వసారి కూడా పాల్గొన్నది. హమేషా ఆఖరి స్థాన్ పర్ ఆతీ రహి. మొత్తానికి ఎప్పుడు లాస్టే, ఎప్పుడు ముందుకు వెళ్ళలేకపోయింది. లేకిన్ వహ పీఛే నహీ హటీ. కానీ తను వెనకడుగు వెయ్యలేదు. హార్కే ఆగే జీత్ అంటే, హార్ అంటే మొదటిసారి ఓడిపోయింది, రెండోసారి ఓడిపోయింది, మూడోసారి ఓడిపోయింది, 4వసారి ఓడిపోయింది. కానీ అడుగు ఎట్టి పరిస్థితుల్లో వెనకకేయలేదు. యుద్ధరంగంలో దిగింది, యుద్ధరంగం నుండి వెనక్కు తిరిగి రాలేదు. తను డూ ఆర్ డై అనుకుంది. అడుగు వెనకకెయ్యకుండా తను స్థిరంగా నిలబడింది. నిరంతర దౌడ్ ప్రతియోగితామే భాగ్ లేతీ రహి. అలాగని వదులుకోకుండా ఎప్పుడు రన్నింగ్ పోటీ జరుగుతూ ఉంటే ఆ పోటీలో ఎప్పుడు పాల్గొంటూనే ఉండేది. నిరంతర్ హమేషా, నిరంతర్ హమేషా ఎల్లప్పుడు. और अंत में उसने एक दिन प्रतियोगिता में प्रथम स्थान प्राप्त कर लिया. కానీ మొత్తానికి విల్మా మొదటి స్థానాన్ని గెలుపొందింది. అంటే ఈ మొదటి స్థానము గెలుపొందడానికి కారణం ఏంటమ్మా? మొదటిది ఏంటి? విశ్వాసము, ఆత్మబలము, దేవుని మీద విశ్వాసము, తన మీద తనకు నమ్మకము. ఇవన్నీ కాకుండా ప్రయత్నము. అంటే మనిషిలో ఎప్పుడు ప్రయత్నం లేకుంటే మనము ఏ పని చేయలేము. ఇప్పుడు మనము ఇది చదివితేనే మనకు చదవడం వస్తుంది అంటే చదవడం అన్నది కూడా ప్రయత్నమే కదా. ప్రతిదానికి ప్రయత్నం అవసరము. ప్రయత్నం లేకుండా, కృషి లేకుండా మనము ఏదీ సాధించలేము. పిల్లలారా, రెండవ భాగానికి తర్వాత వెళ్దామా? ధన్యవాదం. DEO नलगोंडा विद्याशाखा ऑनलाइन कक्षाओं के लिए स्वागत. छात्र कुशल हो ना? मैं इशरतुन्निसा लिटिल फ्लावर विज्ञान मंदिर की हिंदी अध्यापिका हूँ. मैं 8वीं कक्षा के छात्रों के लिए हार के आगे जीत भाग 2 के बारे में जानकारी दूंगी.
పిల్లలారా మనము ఇప్పుడు హార్కే ఆగే జీత్ పాఠం గురించి రెండో భాగంలోకి వెళ్దామా? ఓకే పిల్లలారా, రెండో భాగం చూడండి. 15 वर्ष की उम्र में विल्मा टेनेसी स्टेट विश्वविद्यालय गई, जहां वह एक टेम्पल नाम के एक कोच से मिली. विल्मा ने अपनी यह इच्छा व्यक्त की कि मैं दुनिया की सबसे तेज धाविका बनना चाहती हूँ. तब टेम्पल ने कहा, तुम्हारी इसी इच्छा शक्ति की वजह से कोई भी तुम्हें नहीं रोक सकता और साथ में मैं भी तुम्हारी मदद करूँगा. दौड़ की कला में तुम्हें सिखाऊंगा. आखिर वह दिन आया जब विल्मा ओलंपिक में हिस्सा ले रही थी. ओलंपिक में दुनिया के सबसे तेज दौड़ने वालों से मुकाबला करना पड़ता है. विल्मा का मुकाबला जुत्ता हेन से था, जिसे कोई भी हरा नहीं पाया था. पहली दौड़ 100 मीटर की थी. इसमें विल्मा ने जुत्ता को हराकर अपना पहला स्वर्ण पदक जीता. दूसरी दौड़ 200 मीटर की थी. इसमें भी विल्मा ने जुत्ता को दूसरी बार हराया और उसने दूसरा स्वर्ण पदक जीता. तीसरी दौड़ 400 मीटर रिले रेस थी और विल्मा का मुकाबला एक बार फिर जुत्ता से ही था. रिले में रोस का आखिरी हिस्सा टीम का सबसे तेज खिलाड़ी ही दौड़ता है. विल्मा की टीम के 3 लोग रिले रेस के शुरुआती 3 हिस्से में दौड़े और आसानी से बैटन बदली. जब विल्मा के दौड़ने की बारी आई, उससे बैटन छूट गई. लेकिन विल्मा ने देख लिया कि दूसरे छोर पर जुत्ता हेन तेजी से दौड़ी चली आ रही हैं. विल्मा ने गिरी हुई बैटन उठाई और यंत्र की तरह तेजी से दौड़ी तथा जुत्ता को तीसरी बार भी हराया और अपना तीसरा स्वर्ण पदक जीता. यह बात इतिहास के पन्नों में दर्ज हो गई कि एक पोलियोग्रस्त महिला 1960 के रोम ओलंपिक में दुनिया की सबसे तेज धावक बन गई. यह उसके कठोर परिश्रम का ही परिणाम था कि उसने 1960 के रोम ओलंपिक में 100 व 200 मीटर की दौड़ और 400 मीटर की रिले दौड़ में स्वर्ण पदक जीते और एक ही ओलंपिक में 3 स्वर्ण पदक जीतने वाली पहली अमेरिकी एथलीट बनी. रोम से लौटने पर पूरा अमेरिका उस लड़की के स्वागत में खड़ा था, जो कभी अपने पैरों पर भी खड़ी नहीं हो सकती थी. उन्हीं के बीच में थी उसकी माँ, जिसकी वजह से आज वह इस मुकाम पर पहुंची थी. देखिए, 15 वर्ष की उम्र में विल्मा टेनेसी స్టేట్ విశ్వవిద్యాలయ గయి. 15 సంవత్సరం వయసులో విల్మా ఏం చేసింది? టెనేసీ స్టేట్ విశ్వవిద్యాలయానికి వెళ్ళింది. జహా వహ ఏక్ టెంపల్ నామక్ కే ఏక్ కోచ్ సే మిలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టెంపల్ పేరు గల కోచ్తో కలవడం జరిగింది. కోచ్ అంటే శిక్షణ ఇచ్చేవారు. కోచ్ అంటే అర్థం ఏంటి పిల్లలారా? శిక్షణ ఇచ్చేవారు. అయితే विल्मा ने अपनी यह इच्छा व्यक्त की कि मैं दुनिया की सबसे तेज धाविका बनना चाहती हूँ. ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి, ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి, నేను దునియాకే ప్రపంచంలో కల్లా తేజ్ ధావిక బన్నా చాహతీ హూ. ప్రపంచంలో పరుగు పందెంలో నేను చురుగ్గా పరుగు పందెంలో పాల్గొనాలనుకుంటున్నాను.
స్పీడ్గా పరిగెత్తాలనుకుంటున్నాను. అయితే ఆ కోచు ఆ విల్మాని చూసి, నీ కాళ్ళే సరిగ్గా లేవు కదమ్మా, నువ్వెలా పరిగెత్తుతావమ్మా అని నిరుత్సాహపరచలేదు. అంటే తల్లి ప్రేరణే కాకుండా కోచ్ కూడా ఎంత చక్కగా ప్రేరణ ఇచ్చారో చూడండి. కోచ్ దగ్గరికి వెళ్ళి చెప్పగానే विल्मा ने अपनी यह इच्छा व्यक्त की कि मैं दुनिया की सबसे तेज धाविका बनना चाहती हूँ. तब टेंपल ने कहा, కోచ్ ఏమని చెప్పారంటే, तुम्हारी इसी इच्छा शक्ति की वजह, నీ ఈ ఇచ్ఛ కోరిక యొక్క శక్తి वजह से कोई भी तुम्हें नहीं रोक सकता. నీ కోరికని ఎవ్వరూ ఆపలేరు. అంటే ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది, ప్రతి పిల్లవాడికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికని ఎవరూ ఆపలేరు. ఆ కోరికని వ్యక్తపరిచి ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో అప్పుడే మనము ముందుకు సాగగలుగుతాము. అందుకని ఇక్కడ కోచ్ ఏమని చెప్పారు, నీ ఈ ఇచ్ఛాశక్తిని ఎవ్వరూ ఆపలేరు. కోయి నహీ రోక్ సక్తా. और साथ में मैं भी तुम्हारी मदद करूँगा. అంతేకాకుండా నేను కూడా నీకు మదత్ సహాయము, నేను కూడా నీకు తోడుంటాను, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. సహాయం మీన్స్ హెల్ప్. నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, నేను కూడా నీకు తోడుంటాను. दौड़ की कला में मैं तुम्हें सिखाऊंगा. दौड़ की कला ఎలా పరిగెత్తాలో నేను నీకు నేర్పిస్తాను. సిఖానా నేర్పించడం, నేను నీకు నేర్పిస్తాను. అంటే ఏ రకంగా ప్రాక్టీస్ చేయాలన్నది నేను నేర్పిస్తాను. आखिर वह दिन आया जब विल्मा ఒలింపిక్ में हिस्सा ले रही थी. మొత్తానికి విల్మా ఒలింపిక్ గేమ్లో పాల్గొన్నది. ओलंपिक में दुनिया के सबसे तेज दौड़ने वालों से मुकाबला करना पड़ता है. मुकाबला करना सामना करना. ఎదుర్కోవడము. ప్రపంచంలో బాగా పరిగెత్తే వాళ్ళతో ఎదుర్కోవాలి. ఎవరు? విల్మా. विल्मा का मुकाबला जुत्ता हेन से था. विल्मा का मुकाबला किससे था? जुत्ता हेन. ఈ జుత్తా హేను చాలా స్పీడ్గా పరిగెత్తుతారు. ఎప్పుడు తనని ఎవరు ఓడించలేదు. అలాంటి గొప్ప పరుగు పందెంలో పాల్గొనే వ్యక్తి. అయితే ఈ విమ్లాది జుత్తా హేన్తోనే ఉండే. జిసే కోయి భీ హరా నహీ పాయా. ఇప్పటి వరకు ఎవరు ఈ జుత్తా హేన్ని ఓడించలేదు. పహలీ దౌడ్ 100 मीटर की थी. फर्स्ट ఎన్ని మీటర్లు? 100 मीटर. तो इसमें विमला ने जुत्ता को हराकर अपना पहला स्वर्ण पदक बांधा. स्वर्ण पदक कौन पाया? विल्मा. जुत्ता को हराया. जुत्ता हेन से था. विल्मा ने 100 मीटर के दौड़ में स्वर्ण पदक पाया. स्वर्ण पदक पाया है. और दूसरी दौड़ में 200 मीटर की थी. इसमें भी विल्मा ने जुत्ता को दूसरी बार हराया और दूसरा स्वर्ण पदक पाया. 200 मीटर में भी कौन? विमला ही ये पहला स्वर्ण पदक पाया, यहाँ पे दूसरा स्वर्ण पदक पाई है. तो दूसरी बार भी विल्मा ही जीती हैं. तीसरी
दौड़ 400 मीटर की रिले रेस थी. 400 मीटर रिले रेस ఉండే. रिले रेस చాలా స్పీడ్. అయితే చూడండి, विमला का मुकाबला एक बार फिर जूता से ही था. मल्ली जूता तोटे. विमला की टीम के 3 लोग रिले रेस के शुरुआती 3 हिस्से में दौड़े और आसानी से बटन बदली. 3 సార్లు పరిగెత్తారు విమ్లాతో పాటు ముగ్గురు. అయితే ముగ్గురు కూడా బటన్ బదలన అంటే ఆడేటప్పుడు ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రని మారుచడం. ముగ్గురు కూడా మార్చేసారు. కానీ जब विमला के दौड़ने की बारी आई उसने बटन छूट गई. అయితే బటన్ మార్చేటప్పుడు విమ్లా వంతు ఎప్పుడైతే వచ్చిందో బటన్ జారిపోయింది. కింద జారిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి కదా, అది టైమే కదా. స్పీడ్గా పరిగెత్తడం వేరు, కింద పడిన దాన్ని తీసుకోవడం మళ్ళీ కొంచెం టైం పడుతుంది. तो छूट गई, छूट जाना जारिपोయింది. लेकिन विमला ने देख लिया कि दूसरे चोर पर जूता हेन तेजी से दौड़ी चली आ रही है. కానీ పక్క నుండి చూస్తే జుత్తా స్పీడ్గా పరిగెత్తుతుంది. विमला ने गिरी हुई बटन उठाई और यंत्र की तरह तेजी से दौड़ी. కానీ వెంటనే విల్మా ఏం చేసింది, ఆ కర్ర తీసుకుంది, ఒక యంత్రంలాగా పరిగెత్తింది. అంతే. యంత్రంని దేంతో ఎందుకు పోల్చారు, అంత స్పీడ్గా పరిగెత్తింది అన్నమాట. చాలా స్పీడ్గా పరిగెత్తింది. జుత్తా को तीसरी बार भी हराया और अपना तीसरा स्वर्ण पदक जीता. మొత్తానికి జుత్తాని మళ్ళీ ఓడించి 3వ స్వర్ణ పతకం తీసుకుంది. అంటే ఎన్ని స్వర్ణ పతకాలు తీసుకుంది, 3 స్వర్ణ పతకాలు తీసుకుంది. మొదటిసారి ఓడించింది, రెండోసారి ఓడించింది, మూడోసారి కూడా ఓడించింది. యహ బాత్, ఈ విషయము ఇతిహాస్. ఇతిహాస్ అంటే హిస్టరీ, చరిత్ర. ఇతిహాస్ చరిత్ర, చరిత్రలో మారుమ్రోగేలాగా చేసింది. इसके पन्ने में, पन्ना पुष्ट, पुष्ट मीन्स पेज, दर्ज हो गया, प्रिंट అయిపోయింది. कि एक పోలియోగ్రస్తు మహిళ, ఏమని ప్రింట్ అయింది, ఒక పోలియోగ్రస్తు మహిళ, పోలియో వచ్చినటువంటి అమ్మాయి 1960లో రోమ్ ओलंपिक में दुनिया की सबसे तेज़ धावक बन गई. ఒలింపిక్ గేమ్లో ప్రపంచంలో చాలా చురుకుగా పరిగెత్తే అమ్మాయిగా నిలిచిపోయింది ఇతిహాస్లో, హిస్టరీలో. యా ఉస్కే కఠోర్, దీనికి కారణం ఏంటంటే కఠోర్ పరిశ్రమ కా హీ పరిణామ థా. కఠోరమైనటువంటి పరిశ్రమ అంటే పడుతుంది, లేస్తుంది, దెబ్బలు పడ్డాయి, దెబ్బలు ఎన్నో తగిలాయి, అయినప్పటికీ కూడా దెబ్బల్ని సహించింది. దెబ్బ ఇవాళ కాకుండా రేపు మానుతుంది, కానీ నా ప్రాక్టీస్ ఆగొద్దు అనేసి నడక ప్రారంభించడము, నడకని ప్రాక్టీస్ చేసుకోవడం, ఆ తర్వాత కర్ర లేకుండా నడవడము, ఆ తర్వాత ఒకసారి పరిగెత్తి ఓడిపోవడం స్కూల్లో, రెండోసారి పరిగెత్తి ఓడిపోవడం, మొత్తానికి గెలిచేలాగా చేసుకోవడం. ఆ తర్వాత ఒక కోచ్ ప్రేరణ ద్వారా, అంటే ఫస్ట్ ప్రేరణ ఎవరిచ్చారు, తల్లి. రెండో ప్రేరణ ఎవరిచ్చారు, కోచ్, శిక్షక్, గురువు. అయితే ఈ రకంగా తను తన కఠోరమైనటువంటి పరిశ్రమతో परिणाम था कि उसने 1960 के रोम ओलंपिक में 100-200 मीटर की दौड़ और 400 रिले दौड़ में स्वर्ण पदक जीते. ఈ 3 స్వర్ణ పతకాలు గెలవడానికి కారణము ఏంటి అంటే తన కఠోరమైనటువంటి పరిశ్రమనే. पहली अमेरिकी एथलीट बनी. रोम से लौटने पर पूरा अमेरिका उस लड़की के स्वागत में, रोम నుండి మళ్ళీ తిరిగి వచ్చేసరికి అమెరికాలో తనని స్వాగతం పలకడానికి అందరూ నిలిచిపోయి ఉన్నారు. కానీ డాక్టర్స్ ఏమని చెప్పారు,
ఎప్పుడు ఈ అమ్మాయి నేల మీద కాలు పెట్టదు కాన్ఫిడెన్స్గా చెప్పారు. కానీ డాక్టర్స్ చెప్పిన దాన్ని కూడా తను కొట్టిపడేసి ఈరోజు స్వర్ణ పతకాన్ని గెలిచింది అని అంటే ఏంటి అంటే ఒకరు చెప్పినటువంటి విషయాలు, డాక్టర్ ఏంటి మామూలు మనిషే కదా, దేవుడు పుట్టించినటువంటి మనిషే కదా, అంటే ఎవరు ఏది చెప్పినా కూడా ఇక్కడ అర్థమైంది. ఎవరు ఏది నీకు చదువు రాదు, నీకు చదవలేవు, నీ వల్ల కాదు అనేసి ఎవరో ఎన్నో మాటలు అంటుంటారు. కానీ నువ్వు ఏంటి అన్నది రుజువు చేసుకోవడానికి నీలో ఆత్మవిశ్వాసం ఉండాలి, ఆత్మధైర్యం ఉండాలి, కఠినమైనటువంటి పరిశ్రమ ఉండాలి. ఇవి ఉన్నప్పుడు నువ్వు విజయాన్ని పొందగలుగుతావు అనేసి ఇక్కడ మనకు విల్మా రుజువు చేసింది. చూడండి పిల్లలారా, स्वागत में खड़ा था जो कभी अपने पैरों पर खड़ी नहीं हो सकती थी. అందరూ స్వాగతం కొరకు నిలబడ్డారు. ఎవరైతే తన కాళ్ళ మీద తను నిలబడలేదో ఆమె కొరకే స్వాగతం పలకడానికి నిలబడ్డారు. ఉన్హీ కే బీచ్ మే వాళ్ళందరిలో ఉస్కీ మా తన తల్లి, జిస్కీ వజాసే ఆమె వల్లనే, తల్లి వల్లనే, ఆజ్ వహ ఇస్ ముకామి స్థాన్ తన వల్లనే ఈ స్థాన్ పర్ పహుంచి హూ, స్థానాన్ని పొందగలిగాను. అంటే తన తల్లి ప్రోత్సాహము వల్లనే ఈ స్థానాన్ని పొందగలిగింది విల్మా. ఇక్కడ చూడండి పన్నా నెంబర్ 60 पुष्ट नंबर 60 वाक्य किसने कहा, मैं क्या कर सकती हूँ जबकि मैं चल ही नहीं पाती हूँ. विल्मा ने कहा, दौड़ की कला मैं तुम्हें सिखाऊंगा. टेम्पल नामक कोच ने कहा, जमीन पर अपने कदम सीधे नहीं रख पाएगी. डॉक्टर ने कहा. देखिए किसका क्या अर्थ है, लिखो शब्द भंडार. जैसे धावक, जो तेज दौड़ता है उसे धावक कहते हैं. यहाँ पर कुछ शब्द दिए गए हैं, ओलंपिक, रिले दौड़, बैटन, पोलियो. ओलंपिक 4 वर्ष में एक बार विविध खेलों में प्रतियोगिता करने वाला संस्था. दूसरा देखिए रिले दौड़, एक के बाद एक बैटन बदलते हुए दौड़ने की प्रतियोगिता को रिले दौड़ कहते हैं. तीसरा देखिए बैटन, रिले दौड़ में धावकों के हाथों में, भागने वालों के हाथों में रहने वाली एक लकड़ी. चौथा देखिए पोलियो, एक बीमारी है, इसके कारण हाथ या पाँव काम नहीं करते. ఇక్కడ చూడండి పిల్లలారా, ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఈ పిక్చర్స్లో మీరు ఎవరినన్నా గుర్తుపట్టగలుగుతారా? ఫస్ట్ పిక్చర్ చూడండి, కసాబా దాదు సాహెబ్ జాదవ్. రెండవది చూడండి, లియండర్ ఎడ్రియన్ పేస్. మూడవ వ్యక్తి చూడండి, కర్ణం మల్లేశ్వరి. నాలుగవ వ్యక్తి చూడండి, రాజ్వర్ధన్ సింహ్ రాఠౌర్. ఐదవ వ్యక్తి చూడండి, విజయ్ ఏందర్. ఈ రకంగా మిగతా వ్యక్తులని మీరు గమనించి వాళ్ళ పేర్లు వ్రాయండి. నెక్స్ట్ మీకు నచ్చినటువంటి ఒక ఆటగాడి గురించి రాయండి. खेल, खिलाड़ी का नाम, खेल कितने वर्षों से खेल रहा है, सम्मान क्या क्या मिले हैं, क्यों पसंद है. మీకు ఒక ప్లేయర్ ఎవరిష్టమో, ధోని ఇష్టమా, పిటి ఉషా ఇష్టమా, మీ ఇష్టం. నన్ను ఒకరి గురించి రాసి ఆమె పేరు, ఆమె ఏమాడుద్ది, ఎన్ని సంవత్సరాల నుండి ఆడుతున్నారు, ఎన్ని పురస్కారాలు వచ్చాయి, నీకెందుకు ఇష్టం. నెక్స్ట్ దేఖియే భాషా కీ బాత్ మే ఒకటి మనకు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. మేరీ బేటీ జో తుమ్ చాహో ప్రాప్త్ కర్ సక్తీ హో.
मेरे बेटे जो तुम चाहो प्राप्त कर सकती हो. బేటీ బేటే అంటే ఇదేంది ఇక్కడ లింగ్ మారుస్తూ కొన్ని వర్డ్స్ రాయండి అని సెంటెన్స్లు రాయండి అని ఇక్కడ చెప్పారు. మనం రాయొచ్చు. मेरे भाई तुम जो चाहो वो प्राप्त कर सकते हो. मेरी बहन तुम जो चाहो वो प्राप्त कर सकते हो. मेरा पुल्लिंग मेरी स्त्रीलिंग. मेरा पुल्लिंग मेरी स्त्रीलिंग. मेरी बहन तुम जो चाहो वो प्राप्त कर सकते हो. मेरे मित्र तुम जो चाहो वो प्राप्त कर सकते हो. मेरे छात्र तुम जो चाहो वो प्राप्त कर सकते हो. मेरे मामा तुम जो चाहो वो प्राप्त कर सकते हो. मेरे मामी तुम जो चाहो वो प्राप्त कर सकते हो. ఈ రకంగా మనకు వ్యాకరణం ఇవ్వడం జరిగింది, లింగు గురించి ఇవ్వడం జరిగింది. అర్థమైందా పిల్లలారా? ధన్యవాద్.